వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పిన షార్ట్‌లో చెప్పాను కదండీ! కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు కట్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయని చెప్పి, సో, నేను అలాగే కట్ చేసి పెట్టుకుంటానండి. ఆ ముక్కలతో పాటు కొంచెం కొబ్బరి కూర కూడా ఆడేసి పెట్టుకుంటాను. అప్పుడు మనకెప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి పాలు చేసుకోవడానికి గానీ, లేదా మామిడికాయ పప్పు, కొబ్బరి మామిడి పచ్చడి, పచ్చిరొయ్యలు, మామిడికాయ ఇలా ఏ కర్రీలో అన్నా మనం అప్పటికప్పుడు మామిడికాయ ఏసుకోవడానికి కానీ మనకి చాలా ఈజీ అయిపోతదనమాట. సో, మనం వీక్లీ కొబ్బరికాయ కొడతానే ఉంటాం. దేవుడి గుడికెళ్ళినప్పుడు కొడతాం. అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మామిడికాయలొచ్చిన సీజన్ కదండీ! సో, మనకి సీజన్ అయిపోయేలోగా ఇలాగే ముక్కల కింద కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కూడా యూజ్ అవుతానే ఉంటాయనమాట. ఆ రోజు నేను కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేశానండి. సో, దానికోసం కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసి, అది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని, అందులో స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరి కూరు వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని పచ్చడి చేసేసాను. మీకిక్కడ ఎంతసేపు చూపించానో అంతసేపట్లోనే పచ్చడి అయిపోయిందండి. చాలా ఈజీ అనమాట మనకి అలా స్టోర్ చేసుకుంటే. పచ్చడి అయిపోయిన తర్వాత కూడా కొంతమంది పోపేసుకుంటారు. నేను అలా వేయలేదండి. మేము సింపుల్‌గా ఇలాగే తినేస్తాం అనమాట. సో, అదనమాట. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా సింపుల్‌గా ఉంటది ప్రాసెస్. సో, నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.